గోరా ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున మనం ఇప్పుడు ఈ రకరకాల నష్టపరిహారాలు వాటి గురించి మనం తెలుసుకుంటాం కదా. వ్యక్తికి ఏమైనా నష్టం జరిగితే లేకపోతే బాధ కలిగినట్లయితే కోర్టులు ఏ రకంగా తీర్పులు ఇస్తాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మోటార్ వాహనాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు కోర్టు ఏ రకంగా దాన్ని లెక్క కట్టిస్తుందో, ఏది చేస్తుందో, ఇవన్నీ కూడా చాలా ఇదిగా మనం తెలుసుకున్నాం చాలా కిందటి ఎపిసోడ్లో. ఈసారి మనం ఎపిసోడ్ ఏం చేస్తుంటామంటే, మనం ఈ రోజున ఇక ఇది ఒక మామూలు ఒక్కరోజు అది కాదు, కానీ దీంట్లో ఏంటంటే ఇది ఒక జరిగి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎలా అంటే కొంత జనం ఉంటారు, జననివాసం ఉంటుంది. జననివాసం ఉంటే ఆ పక్కనే ఎవడో కంకర సంబంధించిన మర పెట్టాడు. ఆ కంకర తీసుకొచ్చి బాగా పొడి చేసి ఈ ఇల్లు కట్టేవాళ్ళు అమ్ముతూ ఉంటాడు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు అమ్ముతుంటాడు. జన నివాసం మధ్య ఉంటాయి, కొన్ని చోట్ల చాలా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో వాటిలో కూడా ఉంటుంది. వాడు అంతకుముందు అదే ఉంటే తర్వాత ఇల్లు కట్టేసుకుంటారు. ఈ గోలతో దుమ్ము ధూళి అంతా వస్తుంది, సౌండ్ వస్తుంటుంది, ఇంత కంకర శబ్దం ఇవన్నీ తెగుంటాయి. చాలా ఇంజిన్ల గోల ఇవన్నీ ఉంటాయి. ఉంటే అక్కడ ఉన్న జన నివాసంలో ఉన్న వాళ్ళందరూ చుట్టూతో ఉన్న వాళ్ళు ఇక్కడ ఆ కంకర ఫ్యాక్టరీ ఉండడం వల్ల, దాని నుంచి వచ్చే ధూళి వల్ల, దాని నుంచి శబ్దం వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుచేత దీని గురించి కోర్టు ఏమైనా చర్య తీసుకోవాలి, అసలు దాన్ని భూయించేయాలి అని కోరతారనుకోండి. కోరితే మరి ఎలాగా? అక్కడ పబ్లిక్ కోరింది, అక్కడ ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల, జన నివాసం వచ్చే ఫ్యాక్టరీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. శబ్దం వస్తుంది, ధూళి వస్తుంది, దుమ్ము వస్తుంది, చాలా ఇబ్బందులు. కొంత ఎలర్జీ వస్తుంది, కొంత ఉబ్బసం వస్తుంది, కొన్ని ఆయాసాలు వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక వ్యక్తులకు కానీ లేదా జన సమూహంగా జనుడు కోర్టు ఏం చేస్తారంటే ఎక్కడ ఫ్యాక్టరీ ఉండడానికి వీలు లేదు అని దాన్ని నిషేధిస్తుంది. ఇక్కడ ధనంతో సంబంధం లేదు, ఆ ఫ్యాక్టరీ పంచాయతీ తీసేయాల్సిన కంచి. నేను చాలా కాల్చున్నాను, ఎప్పటిదే ఉన్నాను, నేను నాకేంటి అని అంటే వీల్లేదు. ఇది జనం యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది పెడుతాం కనుక ఇవి నాకు వీలు లేదు అని. ఒకడు ఎవడన్నా ఎలా ఇబ్బంది, ఒక పంట పొలం ఉంది, పంట కాలం ఉంది. ఒకడు వేసి పంట కాలు చిన్న చిన్న ఉంటాయి కదండి, బోధులు ఉంటాయి, నీటి బోధులు ఉంటాయి, నీటి కాలు చిన్న చిన్న ఉంటాయి. అదే నీటి బోధి ముందు ఉన్నవాడు, తర్వాత పైన ఎగువలో ఉన్నవాడు కూడా నీళ్ళు పెట్టుకుంటే, దిగువలో ఉన్నవాడు కూడా ఆ బోధిలో నీళ్ళే, ఆ పంటకాల నీళ్ళే పెట్టుకుంటుంటాడు. కొంతమంది చేస్తారంటే స్వార్థపరులు ఆ పంటకాలకి ఆ బోధికి మట్టి అడ్డేసేసి ఆ నీళ్ళన్నీ వాళ్ళ పొలాల్లో పెట్టేసుకుంటుంటారు. కింద వాళ్ళు ఏమైనా వాళ్ళ పంట ఏమైతే ఎండిపోతుందా, పంట ఎండిపోతుంటుంది. వాళ్ళు అప్పుడు కోర్టుకు కోరుతారు. కోర్టు కొడితే వెంటనే ఆ అడ్డం తీసేయాలని, ఇలా చేయడానికి వీల్లేదని కోర్టు ఉత్తర్విస్తుంది. అంటే ప్రజల యొక్క క్షేమ దృష్ట్యా వాళ్ళందరికీ ఉండాల్సిన దీనిలో అందరికీ సమానమైనటువంటి ఒక సౌఖ్యం ఉండాలి. అంతే దాన్ని చేసినట్టే ఆ బోధి సంబంధించినవి కూడా మొత్తం తీయించేసి చేస్తుంది. అంటే మీకు చిన్న నిషేధ ఉత్తరాలు పెట్టడానికి వీలు లేదు, వాళ్ళు చేసిన ఊరుకోమని చెప్పేసి ఆరంగం చేస్తామట. అలాగే వెంటనే తొలగించి నీటిపై అవరోధన కనుగొని చేయాలని ఆదేశిస్తామట. అలాగే కొంతమంది అద్దెల వాళ్ళతో, అద్దెకున్న వాళ్ళతో కొంత ఇబ్బందులు వస్తాయి. ఇబ్బంది వస్తే అద్దెకిచ్చేవాడు ఇంటి యజమాని ఉంటాడే, ఆ ఇంటికి సంబంధించి నీళ్ళ సరఫరా, కరెంటు సరఫరా తీసేస్తాడు. నీళ్ళ సరఫరా, కరెంటు సరఫరా తీసేస్తారు. దీంతో వీళ్ళకి ఇంట్లో నీళ్ళు రావు, తర్వాత ఇంటి చీకటి అయిపోతుంది. కరెంటు సరఫరా చేశారు. అలాంటి కేసుల్లో కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే వాడు ఇంకో రకం తీసుకోవాలి, అధికారులను ఇంకొక తీసుకోవాలి. కానీ వాళ్ళు నిత్య జీవితానికి ఇబ్బంది కలిగించే విధంగా నీటి సరఫరాని అరికట్టినా, కరెంటు సప్లైని తీసి కట్ చేసినా అది తప్పి వెంటనే నువ్వు కరెంటుని మళ్ళీ రెస్టోర్ చేయాల్సిందే. నీటి కొలాయికి పెట్టిన కట్టిన వీలు లేదు అని కోర్టు ఇస్తుందన్నమాట. ఈ విధంగా అన్నింటిలో కూడా వాళ్ళు జస్టిస్, న్యాయం, వాడి న్యాయం కరెక్టే, వాడి ఇంటి అది కట్టలేదు,
కట్నం ఇంకో రకంగా తీసుకోవాలి, కానీ ఆ కొన్న వాళ్ళని అసౌకర్యాన్ని కలిగించడం కరెక్ట్ కాదు. నువ్వు అడగడం కరెక్టే, రెంట్ కానీ ఆ రకంగా చేయడం తప్ప నీరుగా ఉత్తర్వులు ఇస్తుంటమాట. ఈ రకంగా రకరకాలుగా ఈ నిషేధపు ఉత్తర్వులు చేయడానికి వీల్లేని చెప్పేసి కోర్టు చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలు ఆక్యుపై చేసేస్తారండి, కొన్ని ఇళ్ళు కూడా ఆక్యుపై చేసేస్తారు, బంగ్లాలు ఆక్యుపై చేసేస్తారు. అసలు ఓనరేమో నిస్సహాయుడిగా ఉండిపోతాడు. వాడు కోర్టు ఏం చేస్తుందంటే వీడు కోల్పోయాడు, వీడిదే ఆస్తి, కానీ వాడు తీసేసుకుంటారు. అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చి ఈ స్థలం కానీ ఈ ఇల్లు కానీ ఏది ఆక్యుపై చేసి వాళ్ళకి అధీనం పెట్టుకున్నారో యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్, మళ్ళీ వచ్చేట్టు చేస్తుండే వాడికి. ఎవరైతే అసలు ఓనర్ ఉన్నాడో వాళ్ళకి చేసి, అంటే కోర్టులు వచ్చే ఉత్తర్వులు ఈ విధంగా ఉంటాయి. నువ్వు కోల్పోయిన దాన్ని నీది కాకుండా పోయినప్పుడు తిరిగి నీది అయ్యేట్లుగా కోర్టు ఉత్తర్వులిస్తుంది. ఈ రకంగా రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఇచ్చేది ఇంకా ఇతర మార్గాలు కోర్టులంటే కొన్ని విషయాలు కోర్టు అంగీకరిస్తుందండి. ఎలా అంటే ఒక వ్యక్తిని అతని ఇంటి నుంచి బయటికి గెంటివేయబడతాడు బలప్రయోగం ద్వారా. ఆ వ్యక్తిని ఇంటిని స్వాధీనం చేసుకుని ఆక్రమణ చేయాలని బయటకు వెళ్ళకూడదు. అయితే ఎక్కడైనా సరే ఏ విషయమైనా సరే నువ్వు మా ఇల్లు మాకు ఇచ్చేసే నువ్వు అడ్డుపడడానికి వీలేదు, అంతేగాని బలప్రయోగం చేస్తే మాత్రం అది కొంతవరకు మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళాల్సి, నువ్వు ఇంత మాకు మా ఈ ఇంటికి సంబంధించి అద్దె ఇవ్వట్లేదు, ఏం లేదు, నువ్వు ఇల్లు వెళ్ళేసి వెళ్ళిపోవచ్చని చెప్పడానికి మాత్రం గట్టిగా అడగడానికి మాత్రం అవకాశం, కానీ బలప్రయోగం చేయడానికి లేదు. గట్టిగా అడగడానికి మాత్రం నీకు హక్కు ఉంటుంది. ఆడగానే ఒక వ్యక్తి పొలంలో మరో వ్యక్తి పశువులు, గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి చేస్తుంటే వాటిని వాడు చేసేవాడు కొట్టి వాటిని బయట తోలేయచ్చు. ఇతరుల యొక్క ఆవుల్ని, గేదెల్ని, ఎద్దుల్ని, ఇతర జంతు మేకల్ని, గొర్రెల్ని రెండోవాడు పొలంలోకి వెళ్ళినప్పుడు వాటిని కొట్టి బయట తోలు నెట్టేయడానికి ఆ యజమానికి హక్కు ఉంది. అంతేగాని మా గొర్రెలను కొట్టాడు, మా మేకను కొట్టాడు, మా గేదెను కొట్టాడు, మా ఆవును కొట్టాడు, ఈ అన్యాయం వీళ్ళు బయట మీద చేశాడని అన్నకు వీల్లేదు. అలాంటి ఈ బలప్రయోగాల్ని కోర్టు ఒప్పుకుంటుంది. అలాగే ఒక ఇంట్లో పక్కింటి వాడి చెట్టు, పక్కింటి వాటిలో చెట్టు ఉంది. ఆ చెట్టు ఈ రెండో ఇంటి వాటిలోకి వచ్చేసి వచ్చి అంతా అడ్డంగా ఉంటుంది, నడవడానికి అడ్డంగా ఉంటుంది, కారు రావడానికి అడ్డంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో అది మామిడి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఇంకో తుమ్మ చెట్టు కావచ్చు, ఇంకోటి చెట్టు కావచ్చు, లేకపోతే సపోటా చెట్టు కావచ్చు. వాడు వీడికి అడ్డంగా ఉంటే వీడి దాంట్లో వచ్చిన దాన్ని నరికేయడానికి, ఏది చెట్టు మొదలు నరకడు, వీడిదే వేయిపోయాడని నరికేయడానికి అధికారం ఉంది. నా చెట్టు నరికిస్తాడు, నా చెట్టు కాయలన్నీ లేకుండా చేశాడు, నాకు ఎంత మామిడి చెట్టు నరికిస్తాడు, కొమ్మలను నరికిపారిస్తాడు, ఇలా అంటే లేదు. నో, నీ చెట్టు నీ స్థలంలో ఉండాలి, అంతేగా నీ చెట్టు పక్కవాటిలోకి వెళ్ళ వీల్లేదు. అంచేత అది చేసి సబబే. చెట్టు నరికేయడానికి వీల్లేదు, నీ చెట్టు నీ దాన్ని ఉంచుకో, పక్కవాడి చేయడానికి నీకు ఎక్కడ అధికారం ఉంది? నీ చెట్టు నీకు ఇల్లు ఉండాలి, పక్కవాడి ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండి వాడి చెట్టు నరికాడు, నాకు వచ్చే మామిడికాయలన్నీ మంచిగా కాసిన మామిడికాయలు లేకుండా పోయాయి, సపోటాకాయలు లేకుండా, దానిమ్మకాయలు లేకుండా పోయాయి, ఆ చెట్టు అంతా నరికేసాడని గోలు పెట్టడానికి వీలు లేదు అని ఈ రకంగా ప్రభుత్వం కొన్ని బలప్రయోగాలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ రకంగా సపోర్ట్ చేసి సరే ఈ రకంగా మనం ఏ రకంగా అయితే మనకు జరిగిన ఒక వ్యక్తి కానీ జరిగేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయో దానికి కోర్టు పరంగా ఏ రకంగా తీర్పులు ఉంటాయో మనం తెలుసుకున్నాం. అలా కాకుండా ఇంకా కొన్ని విషయాల గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవు మరి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.